కనీసం ఒక్కళ్ళన్నా మాట్లాడారా? మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మాత్రం పేరుకి మాత్రం హోమ్ మినిస్టర్, ప్రచారాలకే పరిమితం అవుతున్నారు, ఆవిడ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. పోలీస్ వ్యవస్థ హోమ్ మినిస్టర్ చేతిలోనే కదా ఉంటుంది. ఎందుకు దాన్ని మీరు కట్టుదిట్టంగా చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో గంజాయి సాగు చేసిన ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ రోజే వాడికి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట. ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని సందర్భాల్లో. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తొక్కి పట్టి నార తీస్తాం, ఆడపిల్లల జోలికి వస్తే తొక్కి పట్టి నార తీస్తాం, నడు వంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది తొక్కలేదు, నారాలేదు. మహిళలకు అన్యాయం చేయడం ఒక రాయల్టీగా ఫీల్ అవుతున్నారు జనాలు. మహిళలకి అన్యాయం చేస్తే ఏం కాదులే అంటే వాళ్లలో ఒక వణుకు, ఒక భయం అనేది తగ్గిపోయింది. ఎందువల్ల? ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల. గత 5 సంవత్సరాలు ఇలా లేదే. ఆడపిల్లల జోలికి రావాలంటే వణుకు పుట్టేది ఒళ్ళంతా. ఎందుకంటే వేగంగా శిక్ష పడుతుంది, వేగంగా పోలీసులు అక్కడికి చేరుకుంటారు, నేరస్తుడు తప్పించుకునే టైం కూడా ఉండేది కాదు. అంత ధైర్యంగా బతికిన మహిళలు ఈ రోజున కూటమి